ఇది వచ్చేసి జామ. ఈ జామ మనకు 70 ఉన్నాయి ఇందులో. ఈ ఫుడ్ ఫారెస్ట్లో 70 ఉన్నాయి. జామ స్టార్టింగ్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. స్టార్టింగ్ ఒక ఫీటు మొక్క, ఫీటు కంటే తక్కువే ఉంటుంది. ఎంతైతే మొక్క ఉంటుందో అంత వేరు ఉంటుంది. మీరు గమనించాల్సింది అదే. ఇప్పుడు నేను పెద్దవి తీసుకొచ్చాను అనుకో, కింద ప్లాట్ఫామ్ లేనిది బిల్డింగ్ ఎక్కువ నిలబడది. ఇది కూడా అంతే. ఫస్ట్ ఇంత తీసుకొని పెట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు అక్కడ గ్రోత్ లేదు. జస్ట్ 1 ఫీటు కొద్దిగా పెరిగింది. జనరల్గా ఏమనుకుంటారంటే అమ్మాయి ఇది పెరగట్లేదు, ఇది ఎరువులు బాగా ఇవ్వాలి, తవ్వకం పెట్టాలి, లేకపోతే ఇంకేదన్నా మీదకి కొడితే పెరుగుతుంది అనుకుంటారు. అంటే మేము అబ్జర్వ్ చేసింది ప్రతిదీ కూడా డైలీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తాం. అంటే ప్రకృతిలో ఎప్పుడైతే మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రతిదీ కూడా మొక్కను చూసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు ఎట్లా పెరుగుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది. అయితే ఇది ఏమైందంటే 1 ఇయర్ 2 ఇయర్ మామూలు మొక్క ఉంది. తర్వాత మాత్రం ఒక్కటేసారి 1 ఇయర్లో ఒక విశ్వరూపం చూపించింది. చెప్పాలంటే ఏంటంటే ఈ మొక్క ఫస్ట్ గ్రౌండ్ కింద అనేది ఏరు వ్యవస్థ పటిష్టం చేసుకుంది. నేను ఎంత పైకి రావాలి, ఆ పైకి రావడానికి కింద బేస్మెంట్ ఎంత చేసుకోవాలి, అట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు అద్భుతమైపోయింది ఇది. అయితే ఈ జామలో ఏముందంటే ఒక పండుగ ఒకటి వస్తుంది, 2 సీజన్లో కాస్తుంది. అంటే ఇది ఇయర్లీ 2 టైమ్స్ కాస్తుంది. ఒక్కటేమో పండుగకు వదిలేస్తాం, చాలా జీవులు తింటాయి. అట్లా వదిలేసినా నాకు కొద్దిగా నష్టమైన లాభమే ఎక్కువ జరిగింది. అది ఎట్లా అంటే సీడ్ తోటి కొన్ని అవి పండుగ కొట్టుట్లో కొన్ని పిట్టలు వస్తాయి, అవన్నీ తిని అక్కడక్కడ నాకు మొక్కలు ఇచ్చాయి. ఏవి? జామ మొక్కలు. అట్లనే నేను 70 మొక్కలు సేకరించుకొని పెడితే అన్నీ కూడా బ్రహ్మాండంగా కాస్తాయి. చూడండి, ఒక జామకాయ తింటాను, ఎంత బాగుంది చూడండి. ఇది ఒక్కటే తింటే దాదాపుగా మన ఆకలి అనేది కంప్లీట్. మాధుర్యం కూడా చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది. ఇప్పుడు తెలుసు కదా, అన్నిటికంటే పేదవాడి పండు అని జామ పండు అంటారు కదా, అద్భుతం టేస్ట్. మీరు ఒకసారి తిన్నారంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను 150కి అమ్ముతాను జామకాయ. ఒక 3కు అట్లా కిలో అవుతాయి. అంటే రేట్ ఎందుకు చెప్తానంటే ఒక క్వాలిటీ అనేది ఏంటంటే అది ఎంతైతే పోషకాలు భూమిలో ఉంటే అంత తీసుకొనే ప్రొడక్షన్ వస్తుంది. కొద్దిగా తక్కువ వచ్చినా కానీ మనకు రేట్లో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 150 మన జేబులోకి వెళ్తుంది కదా, బయటకు అయితే ఏం పోదు. అట్లా బాగానే కాస్తుంది, అట్లా అని తక్కువేం కాదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తక్కువ కాసింది, సెకండ్ ఇయర్ ఇంకెక్కువ కాసింది, 4th ఇయర్ ఇంకా అట్లా ఇంప్రూవ్ అవ్వకుండా. అంటే నేలల సారం పెరుగుతుంది, బయోడైవర్సిటీ బాగుంటుంది, దీన్ని ప్రొటెక్ట్ చేసే జీవులు కూడా చాలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే మనం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఇట్లా 70 ఉన్నాయి జామ. మిగిలిన సీతాఫలం ఒక 120 ఉన్నాయి సీతాఫలం. ఇవన్నీ డిజైన్ కూడా ఏంటంటే అప్పుడు అడవిలోకి పోయి ఏమేమి ఆకులు తీసుకొచ్చేస్తుండే ఆ బేస్లో. ఇప్పుడు సీతాఫలం ఉందనుకోండి, 6 నెలల ఆకులే ఉండేవి దానికి, అంతా నేల రాలుస్తుంది. జామ కంటే ఎక్కువ సీతాఫలం మొత్తం ఆకు రాలుస్తుంది. అట్లా కొన్నిటిని పెట్టడం వల్ల ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గ్రౌండ్ను పరిశీలిస్తే మీకు ఎక్కడ కూడా నేల కనబడదు. చాలా ఈ నేల గురించి ఒక సబ్జెక్ట్ చెప్తాను. ఇప్పుడు జనరల్గా మీరు ఓపెన్ ల్యాండ్కి వెళ్దాం అనుకోండి, ఓపెన్ ఏం లేదు, గడ్డి ఏం లేదు, గడ్డి కాదం ఏం లేదు, అక్కడ 40 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ అవుతుంది మినిమం. అంటే డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి. ఇక్కడ ఏమైంది, ఒక షేడ్ ఏమో మునిగా ఇవన్నీ ఒక షేడ్ కవర్ చేస్తున్నాయి, డాన్సింగ్ షేడ్ అనుకోవచ్చు. అట్లా కవర్ చేసింది, అక్కడ కొద్దిగా కంట్రోల్ అయింది. తర్వాత ఇప్పుడు భూమి మీద మీరు ఇది అయితే చూసినట్టయితే ఇది 1 ఫీటు 2 ఫీట్లు ఉంది కదా, కింద 90 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ అవుతుంది, 19 డిగ్రీలు మాత్రమే సెల్సియస్ అవుతుంది. అయితే ఎప్పుడైతే 19 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ అవుతుందో జీవరాశి కంటిన్యూ. ఇప్పుడు ఎండాకాలం ఏం చేస్తుంది, ఎండంతా రావు, మళ్ళీ భూమి చల్లబడ్డాక సమ్ పీరియడ్ కొద్ది పీరియడ్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడు 365 డేస్ వర్క్ అవుతూనే ఉంటుంది. ఇదంతా గుల్లబారిపోయింది అసలు. ఇప్పుడు వర్షాకాలం చూస్తేనైతే మీకు ఒక అద్భుతంగా కనబడతాడు, ఎర్త్ వామ్స్ అన్నీ ఒక లేయర్ కొట్టేస్తాయి. అంటే ఈ సఫిషియెంట్గా ఫుడ్ ఉంది, సూక్ష్మ వాతావరణం ఉంది, ఎంతైతే దానికి వేడి అంటే ఎంతైతే కావాలో క్లైమేటు అంతా మనం క్రియేట్ చేయగలిగినాం. ఇంతకు మించి మన ప్రమేయం ఏమీ ఉండదు. ఇలా ఇప్పుడు ఒక్కటే బ్లాక్లో అందరినీ సందర్శకులను తీసుకొస్తాను. ఫస్ట్ నేను 1000కు ఇచ్చేవాళ్ళను, అంటే ఎంట్రన్స్ కూడా ఉంటుంది మన దాంట్లో, ఎంట్రన్స్ ఫీజు అది ఫోన్పే చేసుకొని వస్తారు. ఇప్పుడు నేను ఫ్యామిలీ వైజ్గా తీసుకోవడానికి నేను 5000 ఛార్జ్ చేసేసి భోజనం పెడతాను, టిఫిన్ పెడతాను, చక్కగా ఇక్కడే 6 నెలలు టచ్లో ఉంటాను. స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎట్లా చేసుకోవాలి,
ప్రతిదీ కూడా టచ్లు ఉంటే అట్లా ఏంటంటే ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం తీసుకోలేదనుకో, కొందరు టైంపాస్కి వచ్చేసి వాళ్ళకి టైం ఉండొచ్చు, నాకైతే టైం నా వృధాగా టైం వేస్ట్ చేస్తా అంటే కుదరదు కదా. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రం వస్తారు, మంచిగా లన్ అవుతారు. తర్వాత కూడా ప్రతిదీ కూడా నేను అందరికీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, కానీ 7 o'clock నా దగ్గర ఫోన్ ఉంటుంది, ఎందుకంటే పొద్దుంతా పని చేస్తా, అప్పుడు మాత్రం అందరికీ ఇస్తాను. ఎందుకంటే ఇది అవసరం, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏది ఇవ్వద్దు. అప్పుడు మనం అంత వస్తారు ఏదో చూసుకొని వెళ్ళిపోతారు. అదే డబ్బులు పెడితే దానికి అరే నేను పెట్టాను, నేను సమ్ లన్ కావాలి, తర్వాత కూడా నేను ప్రాసెస్ చేసుకోవాలంటే మళ్ళీ టచ్లు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ నేను పే చేసినా కాబట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. అయినా అవుతాం, కానీ అదొక బాండింగ్ ఉంటుంది కదా. సమ్ పే చేసిరు, నాకు కూడా ధర్మం ప్రకారం వాళ్ళని నేను ఇంప్రూవ్ చేయాలి ఏదో రకంగా. ఎన్ని సమస్యలు అంటే వ్యవసాయంలో వచ్చే సమస్యలు నాకు తెలిసిన దాంట్లో నేను షేర్ చేయాలనేది ఉంటుంది కాబట్టి అట్లా కూడా ఎవరన్నా వస్తే, కొంతమంది అంటే రాలేరు పాపం, ఆయన ఫోన్ లేబడతాడో లేవరు ఇబ్బంది పడతారేమో అట్లా రాలు. నిస్సందేహంగా మీరు ఫోన్పే చేయొచ్చు, ఒకరోజు డేట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే నేను 20-30 మందికి కలిసి చేసేవాడిని. అట్లా ఏంటంటే కొంతమంది అడగలేరు, అందరికీ మనము ప్రశ్నల నివృత్తి చేయాలంటే అట్ ఏ టైం కాదు. అందుకే ఇండివిజువల్ ఏంటంటే భార్యాభర్తలు ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే ఇక్కడ వరకు వస్తారు. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ఏంటంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండాలి. వస్తే వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకరు రూట్ ఉంటే సక్సెస్ కాదు, కాబట్టి అట్లా కూడా రావచ్చండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.